జగదంబ శివే జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే జయ జయ మహేశ దయితే జయ జయ చిద్గగన కౌముదీ ధారే. ఆరాధనను ప్రారంభించుకుంటున్నాం. ముందు భగవత్పాదుల వారి రచనతోనే కల్లోలసితామృతాబ్దిలహరీ మధ్యే విరాజన్ మణిద్వీపే కల్పక వాటికా పరివృతే కాదంబవాక్షుజ్వలే రత్నస్తంభ సహస్ర నిర్మిత సభా మధ్యే వివానోత్తమి చింతారత్న వినిర్మితం జననీ తే సింహాసనం భావయే. ఇవి 15 శ్లోకాలలో అన్ని ఉపచారాలు పెట్టాడు మహానుభావుడు. షోడశోపచారాలే కాదు, అమ్మవారు చతుషష్ఠి ఉపచార ప్రియ, చతుషష్ఠి ఉపచారాఢ్య అంటారు కదా. 64 ఉపచారాలు అమ్మవారికి ఉన్నాయి. అది అమ్మవారి ఆరాధన సంప్రదాయం తెలిసిన వాళ్ళకి తెలుసు. 64 ఉపచారాలు, అందులో చాలా భాగం భావనాత్మకాలే. అవన్నీ కూడాను క్రియారూపంగా చేయడానికి లేదు. అందులో అమ్మవారికి అద్భుతమైనటువంటి సువర్ణరత్న సింహాసనాలు, అశ్వారోహణం, గజారోహణం, రథారోహణం అన్నీ ఉన్నాయి. అవన్నీ మనం బాహ్యంగా చేసి రోజు గుర్రాలు, ఏనుగులు, రథాలు పెట్టుకుంటే వాటిని జాగ్రత్తగా చూసుకోవడం జరుగుతుంది పూజిస్తారు. అందులో 35 భాగం భావనాత్మకాలే, కొన్ని క్రియాత్మకాలు. నైవేద్య సత్పయామి, ధూప సత్పయామి, దీప సత్పయామి, గంధం సత్పయామి, పుష్ప సమర్పయామి అనేటటువంటి ఏవైతే ఉన్నాయో అవి క్రియాత్మకంగా చేస్తాం. అక్కడ భావం కలుస్తుంది, కానీ బాహ్యం కూడా ఉంటుంది. కొన్ని కేవలం భావనాత్మకములే. అంటే భావం గొప్పదా బాహ్యం గొప్పదా అంటే రెండు ఉండాలని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే బాహ్యం వల్ల భావం బలపడుతుంది, భావం వల్ల బాహ్యానికి పరమార్థం లభిస్తుంది. అందుకే భావము బాహ్యము రెండు అవసరమే. అందుకే అన్నమయ్య భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువు మనస అంట. కొంతమంది భావన ఉంటే చాలండి, బాహ్యంగా ఎందుకు అంటే వాడి భావంలో కూడా లేదని అర్థం. భావంలో ఉన్నవాడు తప్పకుండా బాహ్యంగా చేస్తాడు. అంటే బాహ్యంగా అన్నీ చేయగలిగినంత చేస్తాం, మిగిలిన భావంతో మనం పొందాలి. అయితే భగవత్పాదులు వారు ఎక్కువగా మానసిక పూజ స్తోత్రాలు రచించారు. చాలా మంది తెలిసి ఉంటుంది. 64 రకాల శ్లోకాలతో చతుషష్ఠి ఉపచార పూజా స్తోత్రం రచించారు. అది కాకుండా మరొకటి ఉన్నది, త్రిపుర సుందరి మానస పూజా స్తోత్రం మరొక గ్రంథం రచించారు మహానుభావుడు. అన్ని రచించారు, అది భగవత్పాదుల వారి రచన. ఇది కాకుండా త్రిపుర సుందరి వేదపాద స్తోమను మరొకటి రచించారు. ఈ త్రిపుర సుందరి మానస పూజా స్తోత్రం చాలా రమ్యంగా ఉంటుంది. అందులో ఆవరణ దేవతల దగ్గర నుంచి అన్ని రహస్యాలు పెట్టాడు మహానుభావుడు. అమ్మవారి శ్రీచక్రంలో ఉన్న ఆవరణ దేవతలను కూడా తలుచుకోవడం జరుగుతుంది. అది పెద్ద శాస్త్రంలా రచించాడు. వాటి సంఖ్య కూడా మొత్తం 115 శ్లోకాలు, చిన్నవి కాదు, అంత రచించాడు త్రిపుర సుందరి మానస పూజా స్తోత్రం. ఇవి కాక చతుషష్ఠి ఉపచార పూజా స్తోత్రం రెండు మానసికమే. ఇంకా చాలా మంది తెలుసు రత్నై కల్పిత మాసరం హిమజలై స్నానం దివ్యాంబరం శివమానస పూజా స్తోత్రం. ఎందుకు మానస పూజలు ఎక్కువ రచించారు అంటే మానస పూజ చాలా శ్రేష్టమని చెప్పారు. దీన్ని బట్టి బాహ్యం మానేయమని కాదండి. ఇక్కడ బాహ్యంగా చేసిన మానస పూజ ప్రాక్టీస్ చేయాలి. కొన్ని గ్రంథాల్లో ఋషులు చెప్పిన విషయం ఏంటంటే బాహ్యంగా చేసిన దానికంటే మానసికంగా చేసింది 5 రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందని చెప్పింది శాస్త్రం. కనుక మానసిక పూజ చాలా విశేషం, ప్రాక్టీస్ చేయాలి. బాహ్య పూజ చేసినప్పుడు బాహ్య వస్తు ఆలంబన ఉంటుంది కనుక కొంత పర్వాలేదు. మానస పూజలో బాహ్య వస్తు ఆలంబన లేదు. అంటే ఏకాగ్రమైన భావం ఉండాలి. అది చాలా క్లిష్టం కనుక గొప్పది, కష్టపడి చేసేది గొప్పగా ఉంటుంది. మానసిక పూజా స్తోత్రాలు చాలా ప్రధానం. బాహ్య పూజ మనం ఎంత చేసినప్పటికీ కూడా మానస పూజా స్తోత్రం సాధన చేయాలి. అందుకే భగవత్పాదుల వారు మానస పూజా స్తోత్రం అని చెప్పారు. చేసే ప్రతి ఉపచారం కూడా మానసికంగా భావన చేయవచ్చు. ఒక మహానుభావుడు మొత్తం వేదంలో చెప్పిన సర్వ యజ్ఞములు కూడాను దగ్గర మఠం వేసుకుని కూర్చుని మానసికంగా చేశాడు. యజ్ఞాల పేర్లు చెప్పడం కాదు, యజ్ఞం ఎలా చేయాలని తెలుసు, యజ్ఞంలో ద్రవ్యాలు ఏమిటి, మంత్రాలు ఏమిటి అన్నీ వచ్చు. మఠం వేసి కూర్చుని మానసికంగా అంతా చేశాడు. 100 యజ్ఞాలు చేసేటప్పటికల్లా 100 యజ్ఞాలు చేసినప్పుడు ఇంద్రుడు కావాలి కనుక ఇంద్రపదవి వచ్చేటమాట. మానసికంగా చేసిన జరిగింది చూశాను. ఇదేదో బాగుంది, ఇక్కడ పైసా ఖర్చు లేకుండా మొత్తం మానసంతా అన్ని పొంది వచ్చారు అని కాదండి. మనస్సు సామాన్యమైనది కాదు, మనశ్శక్తి చాలా విశేషం. అంటే మానసిక పూజా స్తోత్రాలను భగవత్పాదుల వారు ప్రత్యేకంగా ఇచ్చారు. బాహ్య పూజలు రాయలేదు, భావనాత్మకమైన పూజలే వర్ణించారు, రాశారు. అలాగే బాహ్య పూజ వద్దలేదు. వద్దనుంటే ఇన్ని పీఠాలు శిక్షకాలు పెట్టారా, ఇన్ని ఆలయాలు తిరిగి అక్కడ అర్చన చేస్తారని చెప్పండి. ఇక్కడ భావంతో కలిపి చేయమన్నారే తప్ప బాహ్య పూజ విడిచిపెట్టమని చెప్పలేదు.
అదే పూజ రెండు రకాలుగా ఉంటుంది శాస్త్రం చెప్తుంది, పర అపర అని. అపర అంటే బాహ్యమైనటువంటి ఆరాధన అపరా పూజ అంటారు. పరా పూజ అంటే భావనాత్మకమైనటువంటిది, అందులో యోగము కూడా ఉంటుంది. ఆ యోగము, భావన, తత్వము మూడు, అంటే యోగశాస్త్ర పరంగా, తత్వపరంగా, భావనాపరంగా ఈ మూడు రకాలుగా కూడి ఉంటుంది మానసిక పూజ. ఇది చాలా విశేషం. దీనికి పరా పూజ అని పేరు ఇక్కడ. అంటే పరా పూజ చాలా శ్రేష్టం. పరా పూజకు వచ్చేటప్పటికల్లా వేదాంత విషయాలు వస్తాయి. అక్కడ అర్చించే ద్రవ్యాలు వేరు, ఇక్కడ ఆసనం అక్కడ ఆసనం చాలా తేడా ఉంటుంది. అక్కడ హృదయం ఆసనం అవుతుంది, చిన్న విషయం కాదు. మన ఉచ్ఛ్వాస నిశ్వాసలే అక్కడ ప్రధానంగా ఆరాధనలో వినియోగింపబడతాయి. ఇవి ప్రాక్టీస్ చేస్తే మాత్రం చాలా విశేషం అండి. దీన్ని రహోయాగ క్రమారాధ్యాన్ని మనం చదువుతాం. మహాయాగ క్రమారాధ్యం ఒకటి, రహోయాగ క్రమారాధ్యం ఒకటి. మహాయాగ క్రమం అంటే శివుడు చేసేటప్పుడు అమ్మవారు చిదగ్రపడం నుంచి రావడం కోసం, అదంతా బాహ్య ప్రక్రియ. రహోయాగం అంటే రహస్యంగా చేసే యాగం. రహస్యంగా చేసే యాగం అంటే తలుపులు వేసుకుని చేసే యజ్ఞం కాదు అర్థం, అంతఃకరణలో జరగాలి. ఇది సామాన్యం కాదు. దీనికి గురు శిక్షణ అవసరం. ఏదో మనంతరం ఊహించుకుంటూ భావించుకుంటూ చేయకుండా భావన కూడా శాస్త్రీయంగా ఉండాలి. అదే భావించమన్నారు కదా అని మనం తోచినట్టు భావించేస్తుంటే సరస్వతి దేవి చేతిలో కంప్యూటర్ కూడా భావించడం అంతే కదా. సెల్ ఫోన్ పట్టుకున్న సరస్వతిని కూడా ధ్యానించచ్చా కూడదు, అది శాస్త్ర విరుద్ధం. అది శాస్త్ర సమయమైన భావన ఉండాలి. అలాంటి భావనకు అమ్మవారు దొరుకుతారు, భావనా గమ్య. అంతేకాదు అమ్మవారికి సంబంధించిన ఉపనిషత్తులు భావన ఉపనిషత్తులకు అత్యద్భుతమైన ఉపనిషత్తులు. అది భావనతో మొత్తం శ్రీచక్రార్చన జరుగుతుంది. ఎవడైతే క్షణకాలం అలా భావిస్తాడో వాడు శివోహం అనే స్థితికి చెందుతాడు అని ఫలశ్రుతులు కూడా చెప్తారు. ఇక్కడ భావన అంత బలం ఉంటుంది. అందుకే శ్రవణం చేస్తూ ఉన్నప్పుడు శ్రద్ధగా కానీ చేస్తే ఇక్కడిక్కడే భావన పండించుకోగలుగుతుంది. ఆ భావనతో మనం పొందవచ్చు. అందుకే భావనామాత్ర సంతుష్ట హృదయాయే నమో నమః అని అమ్మవారి అష్టోత్తర శతనామాల్లో కూడా ఒక నామం చెప్పుకుంటున్నాం. అటువంటి అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకం ఇప్పుడు ఇందులో చెప్పబడుతున్న మొదటి శ్లోకం కకారంతో ప్రారంభమైంది. కల్లోల్లసితామృతాబ్ధిలహరీ మధ్యే. అమ్మవారు ఎక్కడ ఉంటారయ్యా అంటే సుధా సింధోర్మధ్యే సురవిటపివాటి పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే శివాకారే మధ్యే పరమశివ పర్యంక నిలయా భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీ అని భగవత్పాదుల వారి సౌందర్యంలో చెప్పారు. ధ్యానించవలసిన విధానం ఏంటంటే అది అమృత సముద్రం. మనం ప్రస్తుతం మణిద్వీపానికి వెళ్ళిపోయాం, అవునా లేదా? అమృత సముద్రం, సుధా సముద్రం, క్షీర సముద్రం కూడా కాదు, అమృత సముద్రం. అమృత సముద్రం మధ్యంలో కల్పక వృక్ష వనాలు ఉంటాయి. ముందు లేదు నానా వృక్ష మహోద్యానవనం, దాని తర్వాత 5 కల్పక వృక్ష వనాలు ప్రాకారాలు ఉంటాయి. కల్పవృక్షాలు 5 రకాలు ఉంటాయి. అన్నిటి కల్పవృక్షం ఉన్నప్పటికీ కూడా పారిజాతం, హరిచందనం, మందారం, సంతానం, కల్పకం అని చెప్పబడుతూ 5 జాతులు కల్పవృక్షాలు ఉంటాయి. ఒక్కొక్క జాతి కల్పవృక్ష వనం ఒక్కొక్క ప్రాకారంలో ఉంటుంది. అలా మొదట నానావృక్ష మహోద్యానవనం అయిన తర్వాత 5 జాతులు కల్పవృక్ష వనాలు అయ్యాక 6 అయ్యాయి వృక్షాల ప్రకారం. ఆ తర్వాత వచ్చేటువంటిది కదంబవనం. ఇక్కడితో వృక్షాల ప్రాకారాలు అవుతాయి. ఆ తర్వాత రత్న ప్రాకారాలు మొదలవుతాయి. పుష్పరాగ రత్న ప్రాకారం, గోమేధిక రత్న ప్రాకారం, వైఢూర్య రత్న ప్రాకారం, వజ్రరత్న ప్రాకారం, ఇలాగా మొత్తం ధాతువులతో రత్నాలతో ఉన్నటువంటి ప్రాకారం. ఆ తర్వాత వస్తూ ఉన్నటువంటిది దివ్యమైనటువంటి అమ్మవారి యొక్క మహాపద్మాటలకి మనం వెళ్ళబోయేటప్పుడు 3 వాపికలు వస్తాయి. వాపికలు అంటే దిగుడు బావు, అమృత వాపిక, విమర్శ వాపిక, ఆనంద వాపిక, 3 వాపికలు. అది కూడా దాటిన తర్వాత వస్తూ ఉన్నది దివ్యమైనటువంటి మహాపద్మాటం. ఆ మహాపద్మాటికి మధ్యలో చింతామణి గృహం, చింతామణి గృహ మధ్యంలో దివ్యమైనటువంటి పంచబ్రహ్మాసనం. దానిపై అమ్మ రాజరాజేశ్వరి కొలువుతీరుంది. ఇది ధ్యానించవలసిన పద్ధతి. ఇది ధ్యానం మనకి ఎక్కడో బ్రహ్మాండాల కావాలన్నటువంటి అమృత సముద్ర మధ్యంలో, మన ద్వీప మధ్యంలో, చింతామణి గృహ మధ్యంలో దివ్య సింహాసనంపై ఉన్న వారిని ధ్యానిస్తున్నప్పుడు ఈ వర్ణన తృప్తిగా ఉంటుంది. కానీ తాత్వికంగా ఆలోచిస్తే ఇందులో రహస్యాలు చాలా ఉన్నాయి. అది ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది. మనం ఇక్కడుండి అమెరికాని ధ్యానిస్తే ప్రయోజనం లేదు, కానీ ఇక్కడుండి ఎక్కడో ఉన్న మణిద్వీపాన్ని కానీ ధ్యానిస్తే మహాప్రయోజనం ఉంది. అది గొప్ప విషయం. బ్రహ్మాండాలన్నిటికీ ఉన్నటువంటి ఆవరణ ఉన్నటువంటి మణిద్వీపం ఇక్కడ ధ్యానిస్తే మనకు సిద్ధిస్తాం. కానీ పక్కన ఉన్నటువంటి ఈ భూమి మీద ఉన్న అమెరికాని ధ్యానిస్తే అమెరికా అనుభూతి రాదు. ఏమిటయ్యే విశేషం అంటే
ఆ తల్లి సర్వజీవుల హృదయంలో అంతర్యామిగా ఉంది కనుక ఆవిడ శరీరం నిర్వహిస్తుండడం వల్ల శరీరం పనిచేస్తుందామన్నా లేదా? మనం నిద్రపోతున్నామన్నా, లేస్తూ ఉన్నామన్నా మనకు తెలియకుండా ఊపిరి, ఇంద్రియ శక్తులు ఇవన్నీ నడుస్తున్నాయని ఎవరి వల్ల? ఏ శక్తి వల్ల ఇవన్నీ నడుస్తున్నాయి అంటే లోపల ఆవిడ కదిలించడం వల్ల కదా ఇవన్నీ వస్తున్నాయి. అందుకే ఈ నాసిక ఒక గంధాన్ని చూడగలుగుతుంది అంటే గంధాకర్షిణి అని ఒక దేవత ఉంది. లేకపోతే వాసన పసిగట్టగలిగే శక్తి నాసిక్ ఎవరిచ్చారు? మనం కొడుకు తెచ్చుకున్నామా? ఒక దృశ్యాన్ని కంటితో చూడగలుగుతున్నామంటే శక్తి ఎవరు? రూపాకర్షిణి, రసాకర్షిణి, గంధాకర్షిణి, ధైర్యాన్ని వింటున్నారు కదా. ఈ శక్తి ఏది? కనుక లలిత అని హిందువులు పూజించే ఒక దేవత అని కాదు, ఎవడైనా పూజించవలసిన దేవత. ఆ దేవతను పూజించేవాడు హిందువులు. ఎంత అద్భుతమైన అంశం. కనుక అమ్మవారు అందరిలో ఉన్నారు కనుక మణిద్వీపం కూడా అందరిలో ఉండాలి. కానీ ఎలా ఉండాలి? అమ్మ వల్ల పనిచేస్తున్న శరీరాన్ని చూస్తున్నాం తప్ప పని చేయిస్తున్న అమ్మను మనం తెలుసుకోలేకపోతున్నాం. ఆ తెలుసుకునే ప్రయత్నం చేయడమే సాధన. కనుక ఇక్కడ తత్వచింతన ఉన్న వాళ్ళు ఉన్నారు కనుక సూచనప్రాయంగా చెప్తున్నాను. మొట్టమొదటి ధ్యానించవలసింది అమృత సముద్రం. అమృత సముద్రం కూడా ఎలా ఉన్నది అంటే కెరటాలు పొంగులు వాడుతున్నాయండి ఆనందంగా. పొంగు ఆనందానికి సంకేతం. అందుకే కల్లోల ఉల్లసిత, కల్లోలములు అంటే తరంగాలు తరంగాలుగా వస్తూ ఉల్లసిత, ఉత్కృష్టముగా పైకి ఎగిరి ప్రకాశిస్తున్నటువంటి శోభాయమానంగా ఉన్నటువంటి అమృతాబ్ధి అమృత సముద్రము. అమృత సముద్రపు లహరుల మధ్యలో విరాజన్ మణిద్వీపే, వాటి మధ్యలో ప్రకాశిస్తున్నది మణిద్వీపం. ఆ మణిద్వీపంలో కల్పకవాటికా పరివృతే, కల్పవృక్షాలతో చుట్టబడినటువంటి కదంబవాట్యుజ్వలే, కదంబవాటి అంటే కదంబవనం. అది ఎలా ఉన్నది? ప్రకాశమానంగా శోభిల్లుతున్నది. ఎందుకంటే అమ్మవారి యొక్క లోకం పేరు మణిద్వీపం కదా. మణిద్వీపం అంటే అర్థం ఏంటయ్యా? అసలు మణిద్వీప వర్ణనాన్ని చాలా మంది ఆసక్తి. మణిద్వీప వర్ణన కానీ చదివితే ఆ ఇంట్లో ఏవైనా అరిష్టాలు పోతాయి. అది గృహప్రవేశాది కాలాల్లో చదువుతుంటారు. అది దేవి భాగవతంలో క్రమంలో చెప్పబడుతుంది. దాన్ని శ్రీమన్నగర వర్ణన అనే పేరుతో బ్రహ్మాండ పురాణం వర్ణించింది. దాన్ని దుర్వాస మహర్షి ఆర్య ద్విశతి అనే పేరుతో 200 శ్లోకాలు రచించారు. అన్నీ అద్భుతం. అవి చదివినా విన్నా కూడాను ఆ ఇల్లు చింతామణి గృహం అయిపోతుంది. అయితే అన్న అధ్యాయాలతో ఉన్నటువంటి గ్రంథాన్ని భగవత్పాదుల వారు భావనతో ఒక్క శ్లోకంలో మనకి ఇచ్చేసారు. సుధాసిద్ధోర్మధ్య శ్లోకంలో అందులో మీకు మణిద్వీపం, ఆ మణిద్వీపం మధ్యలో వివిధ ఆవరణలు, ఆవరణలు అమ్మవారు. ఇది భౌతికంగా భావించేవాడు మానసికంగా మంచి ఆనందాన్ని అనుభవిస్తాడు. తాత్వికంగా చూడాలి అంటే పొంగులు వారుతున్నటువంటి అమృత సముద్రం అంటే ఆనందానుభవం అంటారు. ఎందుకంటే బ్రహ్మం అంటే ఆనందం ఎవరికి కాదు. అది అందరికీ తెలుస్తుంది అంటే అనుభవిక వేచ్చు. లడ్డూ గురించి కూడా ఉపన్యాసిస్తే లాభం లేదు, తింటే కానీ తెలియదు. మీరు తింటే వచ్చే రుచి ఎంత కళ్ళకు కట్టినట్టో లేదో నోట్లో పెట్టినట్టు వర్ణించినా లాభం లేదు కదండి, అనుభవించాల్సిందే. అందుకు అనుభవైక విద్యమైనటువంటి ఒక ఆనందం. భగవంతుడు అంటే ఆనంద స్వరూపుడు. అది ఆనందం ఎలా ఉంటుంది భగవతత్వంలో లీనమయ్యాక అంటే స్వాత్మానందలవి భూత బ్రహ్మాత్యానంద సంతతి. మానుషానందం మొదలుకుని బ్రహ్మలోకానందం వరకు మధ్యలో ఉన్న ఆనందాలన్నీ కూడా ఆ పరబ్రహ్మానందం ముందు లవలేశం. ఆ పరబ్రహ్మ ఆత్మగా ఉన్నాడు కనుక అది పొందినటువంటి యోగి పొందే ఆనందం, ఆ అనుభూతి అనంతం, అపారం. ఏదైతే అనంతమో, ఏది అగాధమో దాన్ని సముద్రంతో పోలుస్తాము. అవునండి, సముద్రం ఎందుకు పోల్చుతున్నామంటే అనంతం అగాధం, లోతు తెలియదు, విస్తారము తెలియదు. అనంతత్వ సంకేతమే సముద్రంతో మనకు పోల్చబడుతుంది. ఆనందం యొక్క స్వరూపం ఏంటంటే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. అనంతం అనంతమైన ఆనందానుభవమే అమృత సముద్రంగా. ఆ ఆనందం ఎలా ఉన్నది అంటే అది మాటి మాటికి పొంగులు వారుతుంది, నిత్యనూతనం. అందుకే కెరటాలు అని చెప్పడం ఉద్దేశం ఏంటంటే మాటి మాటికి పొంగులు వారుతున్నటువంటి ఆనందం అంటే ఇక్కడ. ఈ ఆనందానికి మూలం ఎవరు? ఆనందానికి మూలం ఎవరు? అమ్మవారు. అది ఎంత ఆనందమైన సముద్రం మధ్యలో ఉంది కదా. ఆ మధ్యలో ఉన్న ద్వీపం పేరేంటి? మణిద్వీపం. మొదటే దానిలో తాత్విక భేదం చెప్తున్నాము అంటే గ్రహించగలిగే వాళ్ళు ఉంటారు. ఎక్కడో కాదు అమృత సముద్రం ఉన్నది. ధ్యానిస్తే అనుభూతిస్తుంది. ఎందువల్ల అంటే ఆత్మ యొక్క ఆనందతత్వం అఖండమైన సముద్రం అండి. అంతేకాదు ఆనందంతో పాటు దానికి మరొక లక్షణం ఉంది. ఆత్మ స్వయం ప్రకాశం. దాన్ని చిత్ అని అంటారు. ఇక్కడ చిత్ రూపం అన్నారు. చిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి చిద్రూప అమ్మవారి యొక్క నామం.
చిన్మయి పరమానంద. చిన్మయి పరమానంద చిన్మయి చిత్. అమ్మవారి చిద్రూపిణి. చిత్ అంటే జ్ఞానం, జ్ఞానం అంటే స్వయం ప్రకాశం. అమ్మవారి స్వయం ప్రకాశ స్వరూపిణి. ఆవిడ వల్ల అన్ని వెలుగుతున్నాయి. ఆవిడ వెలిగించడానికి ఏది అక్కర్లేదు. అది స్వయం ప్రకాశ రూపిణి. ఇక్కడ ప్రకాశం అంటే చైతన్యం అని అర్థం. ప్రకాశ శబ్దం శాస్త్రంలో ఎక్కడొచ్చినా చైతన్యము అనగా చిత్ అనబడే జ్ఞానం. జ్ఞానం అంటే నాలెడ్జ్, అవేర్నెస్ కాదండి, కాన్షియస్నెస్. చిత్ అని అంటారు. అది చిద్రూపం, అది స్వయం ప్రకాశం. స్వయం ప్రకాశంగా ఉంటూ దేని ప్రకాశం అవసరం లేదు. అందుకే ప్రకాశ ప్రచోద ఈ రెండు లక్షణం కలిగిన దాన్ని మణి అంటారు. మణి అనగా ప్రకాశక ప్రచోదక లక్షణము కలిగి. ప్రచోదకం అంటే ప్రేరేపించేది, ప్రచోదయ అంటాం కదా. సర్వ జగత్తుని ప్రేరేపిస్తూ ఉన్నది స్వయం ప్రకాశమైనటువంటి చైతన్య రూపమేదో దానిని మణి అంటారు. అందుకే మణి ద్వీపం అంటే స్వయం ప్రకాశకమైనటువంటి పరంధామం. ఇదే గీతలో స్వామి చెప్తారు కదా, నతద్భాసయతే సూర్య న శశాంకో న పావక యద్గత్వా నివర్తంతే తద్ధామ పరమం మమ. దేనికి సూర్యచంద్రాలు అవసరం లేకుండానే ప్రకాశిస్తుందో, ఎక్కడికి చేరితే తిరిగి వెనక్కి రాదో ఆ పునరావృత్తి రహితమైన పరం ధామం ఏదైతుందో అది నా యొక్క ధామము అని పరమాత్మ చెప్పాడు కదా, కృష్ణ పరమాత్మ. అదే మణిద్వీపం. ఇదేంటంటే కృష్ణుడు చెప్పింది అని మణిద్వీపం అంటారు, ఇది వైకుంఠం అంటే సరిపోతుంది కదా అంటే, ఉపనిషత్ ప్రకారం అది ఒకటే బ్రహ్మానందం, పరబ్రహ్మ ప్రాప్తి. దాన్ని మీరు విష్ణు అనుకుంటే వైకుంఠం, శివుడు అనుకుంటే కైలాసం, అమ్మ అనుకుంటే మణిద్వీపం. అదే ఒకటి. సగుణంగా ఉన్నప్పుడు లోపగమనం వస్తుంది, దుర్గుణం ఉన్నప్పుడు ఆనందం. కనుక రసతత్వం ఏమిటి? ప్రచోదనం, ప్రకాశం. అది చిత్ యొక్క తత్వము. కనుక మణిద్వీపం అంటే చిన్మయి, అమృత సముద్రం అంటే ఆనందం. కానీ ఆనందము, చిత్, ఈ రెండు ఎవరి నుంచి వస్తున్నాయి? ఇల్లు చూసి ఇల్లాలని చూడాలంటారా? కాదు, ఇల్లాలని చూస్తే మనకి ఆవిడ లక్షణం ఇల్లంతా కనబడుతుంది. ఇల్లు చూడగానే ఇల్లాలు ఏమిటో తెలిసిపోతుంది. ఇంత ఆవిడ వెలుగండి. ఆ అమృత సముద్రం కూడా ఆవిడ యొక్క ఆనంద స్వరూపమే. ఆ మణిద్వీపం యొక్క ప్రకాశం ఆవిడ యొక్క చిల్లక్షణమే. అందుకే ఆ మధ్యలో ఉన్నది చింతామణి గ్రహం. చింతామణి అంటే చిత్త ప్రకాశకత్వ చింతామణి జరుగుతుందని చెప్పారు. సర్వలు చిత్తాన్ని ప్రేరేపించేది ఆ తల్లి. అందరినీ ఆ తల్లి ప్రేరేపించినప్పుడు మరొకడు బుద్ధి చెడ్డగా ఉంటుంది, ఒకడు మంచిగా ఉంటుంది. ఏంటంటే అంటే ఆ తల్లి వాడి కర్మలకు అనుగుణంగా ప్రేరేపిస్తుంది. ఇక్కడ తల్లి కూడా కర్మలకు అనుగుణంగా ప్రేరేపణ చేస్తుంది. ఇక్కడ అది విశేషమైన అంశం. ఇది ఎలాంటిదంటే, వెలుగుతున్న దీపం నల్ల గాదిలోంచి చూస్తే నల్లని కాంతితో వస్తుంది, ఎర్ర గాదిలోంచి చూస్తే ఎర్రని కాంతితో వస్తుంది. ఎర్ర కాంతి, నల్ల కాంతి అంటే కాంతి ఉన్నాయో రెండు, గాజు ఉంది. కాంతి లేకపోతే రెండు మనకు తెలియట్లేదు. కనుక మన బుద్ధులని గాజు ముక్కలైతే అందులో వెలుగులా వస్తుంది. అమ్మాయి బుద్ధి యొక్క లక్షణాలు బట్టి ఒక్కడికి ఒక్క రకంగా వస్తుంది. కనుక మణిద్వీపం అంటే సర్వజీవుని ప్రకాశింపజేసి ప్రేరేపించే ఒక మహాశక్తి స్వరూపం. దీనంతటి కారణం తల్లది చింతామణి గృహంలో ఆవిడ కూర్చున్నది. ఇంత రహస్యములు చాలా ఉంటాయి, కొంతవరకే చెప్పారు. కనుక అమృత సముద్రం అంటే ఆనందము, మణిద్వీపం అంటే చిద్రూపమైనటువంటి జ్ఞానము. ఈ రెండింటి యందు ఉన్నది అమ్మవారు అంటే రెండింటి కేంద్రముగా ఉన్నదని అర్థం. కేంద్రం నుంచి ఇవన్నీ వస్తాయి. దీపం చుట్టూ వెలుగుంటుంది, వెలుగుకి దీపం కేంద్రం. అలాగే ఆనందానికి జ్ఞానానికి కూడా అమ్మ కేంద్రం. అది వీడి మధ్యలో ఉంది. ఆ ఆనందానుభూతి తలుచుకున్నప్పుడే అమృత సముద్రం కల్లోల ఉల్లసిత అమృతాబ్దిలకరీ మధ్యే విరాగన్ మణిద్వీపే కల్పక వాటిక పరివృతే కాదంబవాట్యుజ్వలే. ఇక్కడ లసిత, ఉజ్వల ఈ శబ్దములకి ప్రకాశం అనే అర్థం ఉంటాడు. ఎందుకు మాటివాడికి ప్రకాశం అని చెప్తున్నారంటే అది స్వయం ప్రకాశ భావం. అక్కడ మనం ఉన్నది మట్టి ద్వీపం, దీనికి సూర్యచంద్రులు లేకపోతే కనబడదు. కానీ మట్టి ద్వీపానికి సూర్యచంద్రులు అవసరం లేదు. సూర్యచంద్రులకు కూడా వెలిగివ్వగలిగే శక్తి ఉందండి దానికి ఇక్కడ. అటువంటి మణిద్వీపంలో మనం ఇవాళ ప్రవేశించాం. అటువంటి మణిద్వీప మధ్యలో, కల్పక వనాల మధ్యలో, కదంబ వన మధ్యలో ఈ నవరత్న ప్రాకారం కూడా దాటిపోయిన తర్వాత అమ్మవారు ఆ చింతామణి గృహంలో ఎలా ఉన్నారు అంటే, రత్నస్తంభ సహస్ర నిర్మిత సభా మధ్యే సహస్రస్తంభ మంటపాయే నమో నమః అని అమ్మవారి లోకాన్ని ధ్యానించేటప్పుడు చూపిస్తారు. రత్నములతో చేసినటువంటి 1000 స్తంభాల మండపం. ఆ మండపంతో కూడినటువంటి అద్భుతమైన చింతామణి గృహంలో విమానం అంటే మంచి గోపురముతో కూడినటువంటి భవనం, దాని మధ్యలో అమ్మవారి సింహాసనం. ఆ సింహాసనం దేనితో చేయబడిందంటే చింతారత్న వినిర్మితం జనని తే సింహాసనం భావయే.
అమ్మ చింతారత్నములతో, చింతారత్నం అంటే చింతామణి, మణి అన్న రత్నం అన్నా ఉంటాయి కనుక చింతామణులతో చేయబడినటువంటి మీ యొక్క సింహాసనాన్ని భావిస్తున్నాను. ఇక్కడ మనకు కొంచెం అందమైన భావం ఉందండి. భక్తి గల వారికి ఆనందం కలుగుతుంది. అమ్మవారి గృహం పేరు చింతామణి గృహం, అమ్మవారి సింహాసనం చింతామణి. ఈ చింతామణి అనేవాడు చాలా విశేషమైనది. చింతామణి అంటే మనకి క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు చింతామణి పుట్టిందో చింతామణులు పుట్టే. చింతామణి అంటే ఏది చింతన చేస్తే దాన్ని ఇచ్చేది చింతామణి అంటే కోరుకున్నవన్నీ ఇస్తుంటారు. అమ్మవారి యొక్క భవనంలో ప్రతి ఇటుక కూడా చింతామణి. దీన్ని బట్టి ఆ ఇల్లు అంత గొప్పదండి. అమ్మవారి చింతన చేస్తే ఇస్తారనేది వేరే విషయం. అమ్మవారి ఇల్లే మన చింతనలన్నీ తీర్చుతుంది, చింతలన్నీ పోగొడుతుంది. ఇల్లే, అందులో ఒక ఇటుక ముక్క కాదు, అది మన కోరికలన్నీ తీర్చగలదు. చింతామణులతో నిర్మించినటువంటి ఇల్లు. ఆ భవనానికి 4 ద్వారాలు ఉంటాయి. పూర్వామ్నాయ, దక్షిణామ్నాయ, పశ్చిమామ్నాయ, ఉత్తరామ్నాయ 4 ద్వారాలు ఉంటాయి. ఇది అమ్మవారి ఆరాధన చేసేవారికి తెలుస్తుంటుంది. ఆమ్నాయ మంత్రములు అంటే వేద మంత్రములు. ఎన్నెన్ని మంత్రములు ఉన్నాయో ఆ మంత్రాలన్నీ ఆ భవనంలో ఇటుకలండి. ఆ మంత్రములే చింతామణులు. కనుక అక్కడ చింతామణులు ఏమిటి? మంత్రములు. ప్రతి మంత్రం కూడా దాన్ని చింతన చేసేవాడికి ఫలించి సిద్ధినిస్తుంది. అందుకే మంత్రాలే ఇటుకలుగా నిర్మించినటువంటి భవనంలో కూర్చుందంటే అర్థమేంటి? ఇన్ని మంత్రాలకి మూలంగా అమ్మవారు. ఇది తెలిసి భావన చేస్తేనండి గొప్ప శక్తి లభిస్తుంది ఇక్కడ. అందుకే అటువంటి భావనా బలంతో ఒక్కసారి ధ్యానిస్తే చింతారత్న వినిర్మితం జనని తే సింహాసనం భావయే. అటువంటి సింహాసనాన్ని భావన చేస్తున్నారు. ఇది ప్రథమ శ్లోకం. అర్థం చేసుకున్నాం కనుక మరొక్కసారి శ్లోకం చెప్పుకున్నాం. ప్రతి శ్లోకానికి అర్థం చెప్పుకొని మరొక్కసారి చదువుకుని వంట పట్టించుకుని తర్వాత శ్లోకాలకు వెళ్ళాలి. కల్లోలోల్లసితామృతాబ్ధిలహరీ మధ్యే విరాజన్ మణిద్వీపే కల్పక వాటికా పరివృతే కదంబవాక్షుజ్వలే రత్నస్తంభ సహస్ర నిర్మిత సభామధ్యే విమానోత్తమే చింతారత్న వినిర్మితం జననీ తే సింహాసనం భావయే. ఇది భగవత్పాదుల వారు చేసిన మానసిక పూజా స్తోత్రంలో పూజలో మొట్టమొదటిగా చేసే ధ్యానం, ఆవాహన అనే 2 కలిసి భావయ్య అనే మాటలు ఉన్నాయి. ధ్యానించాం. ఇదంతా ధ్యాన దృష్టి తెలుసుకోవాలి. ఆ చింతామణి దీపాలను భావించాలి. తత్వదృష్టి లేకపోయినప్పటికీ కూడా బొమ్మ కట్టినట్టుగా మనసులో భావిస్తే దాని ప్రయోజనం దానికి ఉంటుందని. ఇది ఒక ధ్యాన యోగ, ఒక ప్రక్రియ. చాలా మందికి ఈ రోజుల్లో ఈ విషయం తెలియదు. ఎందుకంటే కలియుగంలో తెలుసుకోవడం కూడా కష్టం. ధ్యానం అంటే రూపాన్ని ధ్యానించక్కర్లేదు అంటూ కొత్త కొత్త క్లాసెస్ తయారు చేస్తున్నారు, కొంచెం మెడిటేషన్ క్లాసెస్. కానీ భగవద్ రూపం కానీ భగవద్ లోకం కానీ కాసింత మనస్సులో ధ్యానానికి వచ్చినప్పటికి కూడా అత్యద్భుతమైన ప్రభావం ఉంటుంది. ఇందులో సందేహం లేదు. మన సూక్ష్మ శరీరంలో అత్యద్భుతమైన ప్రభావం ఉంటుంది. మన అంతఃకరణలో మార్పు ఉంటుంది. అందుకే ఇవి సామాన్యులకు కూడా అందుబాటులో ఉంటాయి ఈ వర్ణనలు. అందుకే ఇవి గ్రహించాలి. తాత్వికమైందా మరికొంచెం ఆలోచన పెరిగితే అది ఆనందం, ఇది చిత్త అనేది మరికొంచెం తత్వచింతనతో వెళితే గ్రహించగలరు. తత్వచింతన లేని వాళ్ళు కనీసం బొమ్మ కట్టినట్టు భావించినా చాలండి. ఆ భావన కావాలి. Oh